హలో ఎవరీవన్, ఈ వీడియోలో మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. సో మెకానికల్ ఉన్న ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. సో లీనియర్ మెజరింగ్ వచ్చేసి మనకి నార్మల్ స్టీల్ రైల్ ఉంటుంది, అలాగే మెజరింగ్ టేప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ లీనియర్గా మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఇవి. నెక్స్ట్ వచ్చేసి డివైడర్ వచ్చేసి మార్కింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. అలాగే అంటే లైక్ మనం మెజర్ చేసిన దాన్ని మార్కింగ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట, కొంచెం ప్రిసైజింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ లెవెల్. సో స్పిరిట్ లెవెల్లో మనం లెవెల్ అనేది చూడొచ్చు అనమాట. సో అంత యాక్యురసీ కాదు, బట్ లెవెల్ అనేది చూడటానికి అది సమ్ డిగ్రీ ఆఫ్ ఇంక్లినేషన్ వరకు చూడటానికి అది బాగా యూజ్ అవుతుంది అనమాట స్పిరిట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ స్క్వేర్. సో ఇంజనీర్ స్క్వేర్ అంటారు, లేదంటే రైట్ యాంగిల్ అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని. సో ఏంటంటే కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉందో లేదో మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంజనీరింగ్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ప్లేట్. సో సర్ఫేస్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వర్క్షాప్లోని ఇన్స్పెక్షన్లో ఏదైనా ఒక వర్క్ పీస్ కానీ లేదంటే ఒక మనం చేసిన జాబ్ని కానీ మెజర్ చేయాలంటే సర్ఫేస్ ప్లేట్ని అనేది ఖచ్చితంగా దీని మీద చేయాలన్నమాట. సో ఎందుకు దీని మీద చేయాలి, వేరే వాటి మీద చేయకూడదా అంటే చేయకూడదనే చెప్తా. సో ఎందుకు అంటే సర్ఫేస్ ప్లేట్ అనేది గ్రైండింగ్ చేసి తర్వాత హైలీ ప్రెసైజ్ ఉన్న ప్లేట్ అనమాట. సో దీని మీద పెడితే మనకు లెవెల్ అనేది దీని మీద ప్యారలాలిటీ ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఏదైనా చేయడానికి ఒక డేటం ప్లేన్ కింద తీసుకోవడానికి యూజ్ అవుతుంది, అలాగే మెజర్ చేయడానికి కూడా ప్రిసైజ్ ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ప్లేట్ అనేది ఉంటుంది. సో సర్ఫేస్ ప్లేట్ లేని ఇండస్ట్రీ అంటూ ఉండదు, అంటే లైక్ మెకానికల్లో చేయడానికి. సో అది లేకుండా చేస్తున్నారంటే వాళ్ళు అసలు క్వాలిటీయే మెయింటైన్ చేయట్లేదని అర్థం చేసుకోవచ్చు అనమాట మనం ఒక విధంగా. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో ఇప్పటివరకు మనం ఏంటంటే లీనియర్ దాంట్లో చూసాం అనమాట. సో వీటిలో ఏంటంటే ఇంకా క్లాసిఫికేషన్ అనేది ఉన్నాయి. సో ఏంటంటే లీనియర్ మెజరింగ్, టావర్ మెజరింగ్, యాంగులర్ మెజరింగ్, ఇంకా సర్ఫేస్ మెజరింగ్ అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజరింగ్, జామెట్రికల్ మెజరింగ్కి యూజ్ అవుతుంది. అండ్ వీటిలో కూడా ఇంకా ఏంటంటే వీటిలో ఉన్న క్యాపబిలిటీ 1D 2D 3D వరకు చూడవచ్చు. అండ్ మెథడ్స్లో వచ్చేసి కాంటాక్ట్ టైప్, నాన్ కాంటాక్ట్ టైప్ ఉంటుంది. సో అండ్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి యాక్యురసీ ఉంటుంది, ప్రెసిషన్ ఉంటుంది, తర్వాత కాస్ట్ ఆఫ్ మెజర్మెంట్ కూడా ఇవి కన్సిడర్ చేసుకోవాలంట మనం. సో వెర్నియర్ క్యాలిపర్. సో వెర్నియర్ క్యాలిపర్ అనేది చాలా బేసిక్ కామన్ ఇన్స్ట్రుమెంట్ సో ప్రతి వర్క్షాప్లోని. సో ఏంటంటే దీంతో మనం ఐడి చూడొచ్చు, ఓడిజీ చూడొచ్చు, డెప్త్ చూడొచ్చు, సైడ్ మెజర్మెంట్స్ కూడా చూడొచ్చు అనమాట. అండ్ దీనికి ఉన్న టాలరెన్స్ వచ్చేసి 0.02 వరకు ఉంటుంది. సో 0.2 వరకు ఉంటుంది అనమాట. అండ్ మైక్రోమీటర్. సో మైక్రోమీటర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో డెప్త్ మైక్రోమీటర్ ఉంటుంది, ఇన్సైడ్ మైక్రోమీటర్, అవుట్ సైడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లిప్ గేజెస్. సో స్లిప్ గేజెస్ వచ్చేసి ఏంటంటే ఒక లీనియర్గా ఉన్న సర్ఫేస్ మీద స్లిప్స్ అనేది పెట్టి మనం మెజర్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఒక పాకెట్ లాంటిది ఉంది, దాన్ని మెజర్ చేయాలి, బట్ వెర్నియర్తో కాదు. అండ్ కింద పాకెట్ బాటమ్ ఫ్లోర్ మెజర్ చేయాలంటే అలాంటి వాటికి అప్పుడు స్లిప్ గేజెస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రైండింగ్ చేయబడిన స్మూత్ ప్లేట్స్ అనమాట, చిన్న చిన్న గేజెస్ లాగా ఉంటాయి అనమాట. సో దీని టాలరెన్స్ వచ్చేసి 0.005 mm టాలరెన్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ డైల్ గేజెస్, అరబ్ బోర్ గేజెస్. సో ఇక్కడ డైల్స్. సో డైల్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డైల్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ప్లంజర్ గేజ్, ఇదేమో నార్మల్ గేజ్ ఉంటుంది. సో ప్లంజర్ గేజ్తో మనం బోర్ గేజ్ కూడా చూడొచ్చు, అండ్ టెలిస్కోపిక్ గేజ్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అటాచ్మెంట్స్ అనేవి చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి. సో మన అప్లికేషన్ తగ్గట్టుగా దీన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది కూడా 0.05 mm టాలరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డెప్త్ గేజ్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డైల్ గేజ్ అనేది చెప్పుకోవాలి, బట్ డిజిటల్ టైప్ అనమాట. ఏంటంటే డెప్త్. సో ఇక్కడ వచ్చేసి దీన్ని చేంజ్ చేసుకుంటాం అటాచ్మెంట్. సో డెప్త్ని బట్టి అటాచ్ చేసుకున్న తర్వాత దాని డెప్త్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫిల్లర్ గేజ్. సో ఫిల్లర్ గేజ్ ఏంటంటే మనకి థిక్నెస్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో థిక్నెస్ వచ్చేసి మనకి 1 mm to 0.012 వరకు ఉంటుంది మ్యాక్సిమం. సో ఏంటంటే ఆ థిక్నెస్ వరకు మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రేడియస్ గేజ్. సో రేడియస్ అనేది మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో రేడియస్ గేజ్ ఉంటుంది, అలాగే చాంఫర్కి రైట్ యాంగిల్తో కూడా యూజ్ చేస్తారనమాట. సో రేడియస్ గేజ్ ఏంటంటే మనకి మన వర్క్ పీస్కి లేదంటే మనం చేసిన జాబ్కి రేడియస్ అనేది మన ఇచ్చిన మిషనింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదు చూడటానికి యూజ్ అవుతుంది. తర్వాత పిచ్ గేజ్. సో పిచ్ అనేది ఏంటంటే మనకున్న
థ్రెడ్డింగ్, సో థ్రెడ్డింగ్ ఉన్న పిచ్ అనేది యాక్యురేట్గా వచ్చిందా రాలేదా అని చూడటానికి పిచ్ గేజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ గో అండ్ నో గో గేజ్. సో గో నో గో అనేది ఏంటంటే ఒక హోల్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను చేసిన హోల్కి యాక్యురసీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయిందా లేదా. సో ఈ గో అండ్ నో గే ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే ప్రొడక్షన్ ఏరియాలో బాగా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ప్రొడక్షన్లో ఏంటంటే కంటిన్యూస్గా జాబ్స్కి సిమిలర్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాటికి ఒక హోల్కి ఉన్న టాలరెన్స్ని బట్టి గో అండ్ నో గో అనేది చేయించుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ నాకున్న హోల్ డయామీటర్ వచ్చేసి 20 ఉంది. సో నేనేం చేస్తానంటే 20కి +or- 2 mm ఇచ్చి చేయించుకుంటాను అనమాట. సో గో అండ్ నో గో గేజ్ అనేది తీసుకుంటాను నేను. సో అప్పుడు నేనేంటంటే ఆ హోల్ గో అంటే ఏంటంటే 20.1 వరకు వెళ్ళొచ్చు అనేది, నో గో ఏంటంటే దాని మించి వెళ్ళకూడదు అనేది. సో ఇది లిమిట్స్ అనేది దీనికి గో సైడ్ ఏమో వెళ్ళటానికి ఉంటుంది, నో గో సైడ్ ఏమో వెళ్ళకుండా స్టాప్ చేయడానికి ఉంటుంది. సో ఈ రెండు దాని అప్లై అయిన సిచ్యువేషన్ తగ్గట్టుకు వెళ్తే అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. నో గో దగ్గర కానీ వెళ్ళిందంటే ఆ హోల్ యాక్యురసీ అనేది కరెక్ట్ లేనట్టు అనమాట. నెక్స్ట్ టెలిస్కోపిక్ గేజ్. గేజ్ అనేది ఏంటంటే బోర్ డయా చెక్ చేయడానికి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బోర్ గేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే టెలిస్కోపిక్ ఇది లోపల నుంచి స్ప్రింగ్స్ అనేది ఉంటే ప్లంజ్ ఉంటుంది అనమాట. సో మనకున్న డయామీటర్ తగ్గట్టుకి దీంట్లో కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ హైట్ గేజెస్. సో హైట్ గేజెస్ ఏంటంటే మనకి దీంట్లో వర్క్ పీస్ని మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో హైట్ మెజర్ చేసుకోవచ్చు, లెంత్ విడ్త్ అండ్ హైట్ మెజర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన డిజిటల్ వాటికి ఏమిటంటే మనకి బోర్ డయామీటర్, మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్, అలాగే పిచ్ మెజర్ చేసుకోవచ్చు, ఇంకా రేడియస్ మెజర్ చేసుకోవచ్చు, ఇంకా హైట్ వేరియేషన్ కూడా మెజర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యాపర్ మైక్రోమీటర్. సో ట్యాపర్ మైక్రోమీటర్తో మనం ట్యాపర్ అనేది మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ట్యాపర్ వర్క్ పీస్ కొన్న ట్యాపర్ని అంటే డైరెక్ట్ ఆ వర్క్ పీస్ని ఇక్కడ పెడితే మనకి ఎంత ట్యాపర్ ఉందనేది మనకి ఇక్కడ మెజరింగ్ అనేది దీంట్లో వచ్చేస్తుంది అనమాట. సేమ్ మైక్రోమీటర్ లాగే ఉంటుంది, బట్ కొంచెం అటాచ్మెంట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ బెవెల్ ప్రొట్రాక్టర్. సో బెవెల్ ప్రొట్రాక్టర్తో ఏంటంటే మనకి ఇక్కడ యాంగిల్ అనేది మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆటోకాలోమీటర్. సో ఆటోకాలోమీటర్ అనేది ఏంటంటే సర్ఫేస్ మీద డివియేషన్ మెజర్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది, దాని తగ్గట్టుగా డివియేషన్ చూస్తాం. సో నెక్స్ట్ యాంగిల్ మెజర్మెంట్లో వచ్చేసి ఏంటంటే యాంగిల్ మెజర్ చేయడానికి ఇది టార్క్ యాంగిల్ బోల్ట్, అండ్ ఇది వచ్చేసి యాంగిల్ గేజ్ అనమాట. సో దీంట్లో మన మూమెంట్ని బట్టి అది ఎంత యాంగిల్లో ఉన్నది ఇక్కడ డిజిటల్గా యూజ్ అవుతుంది. సో మనకి జనరల్గా నట్కి లోడ్ అప్లై చేసి మనకి టార్క్ రెంచ్తో చేసినప్పుడు ఎంత టార్క్ అప్లై అయింది, సో కొన్నిట్లో డిగ్రీస్లో కూడా మనం టార్క్ అనేది ఇస్తాం. సో టార్క్ అనేది ఇన్ని డిగ్రీస్లో ఉండాలి అని చెప్పి అలాంటప్పుడు యూజ్ చేసేది ఈ టార్క్ బోల్ట్. నెక్స్ట్ సైన్ బార్. సో సైన్ బార్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక యాంగిల్లో ఫిక్స్ చేసుకోవడానికి అది యూజ్ అయ్యే వన్ టైప్ ఆఫ్ మెజరింగ్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ లేజర్ మెజర్మెంట్ అనమాట. సో లేజర్తో మెజర్ చేసుకోవడానికి, సో లేజర్ అయిన తర్వాత మెజరింగ్ మొత్తం అయిన తర్వాత మనకి రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ఏ రిపోర్ట్ అంటాం. నెక్స్ట్ సర్ఫేస్ గేజ్. సో సర్ఫేస్ గేజ్ ఏంటంటే మనం ఫిక్స్ చేసుకున్న వర్క్ పీస్ అనేది యాక్యురేట్గా ఉందా, ఫిక్స్ అయిందా లేదా అనేది దీంతో వస్తాం. డివియేషన్ ఉందంటే దీని మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టూల్ మేకర్స్ మైక్రోస్కోప్. సో ఇది వన్ టైప్ ఆఫ్ అంటే సిమిలర్ మైక్రోస్కోప్ లాగా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే యాంగిల్ పిక్చర్స్ కరెక్ట్గా వచ్చిందా అంటే కొంచెం మీనేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న వర్క్ పీసులు చూడటానికి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెట్రోస్కోప్. సో మెట్రోస్కోప్ ఏంటంటే గేజెస్ని క్యాలిబ్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్యాలిబ్రేషన్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన కరెక్ట్గా వచ్చిందా రాలేదని చూస్తానికి ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా డివియేషన్ అవుతుంది. ఎందుకంటే అవి వచ్చేసి మెటాలిక్ కాబట్టి మెటాలిక్కి వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి సో అది కరెక్ట్గా ఉందా లేదా క్యాలిబ్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని టాలరెన్స్ వచ్చేసి 0.001 mm టాలరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రఫ్నెస్. సో ఇక్కడ రఫ్నెస్ టెస్టర్ అండ్ కౌంటర్ టెస్టర్ అనమాట. సో మనం తీసుకున్న వర్క్ పీస్కి రఫ్నెస్ చెక్ చేయడానికి, అలాగే కౌంటర్ టెస్ట్ చేయడానికి. సో కౌంటర్ అంటే ఏంటంటే రౌండ్గా ఉన్నది కరెక్ట్గా ఉందా లేదా మెజర్ చేయడానికి అది యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రౌండ్నెస్ టెస్టర్ అనమాట. సో ఇందులో దాంట్లో రెండు
కాంబినేషన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ వన్ అనమాట. సో రొటేటింగ్ అంటే రౌండ్గా సిలిండ్రికల్గా ఉన్న దాన్ని దీంట్లో పెట్టి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రొటేషన్కి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ డీవియేషన్ అనేది ఇక్కడ మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొఫైలోమీటర్. సో ప్రొఫైలోమీటర్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్ఫేస్ మెజరింగ్ అనమాట. సో ఇక్కడ మన వర్క్ పీస్ అనేది ప్లేస్ చేస్తాము, దానిపైన దీని మూమెంట్ అనేది ఉంటుంది. సో ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది రాలేదని ఆర్ఏ రిపోర్ట్ మనకి ఇక్కడ వస్తుంది, లేదంటే కొన్ని డివైజెస్లో ఇలా ప్రింట్అవుట్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొఫైల్ ప్రొజెక్షన్. సో ఇది ఎక్కడంటే మనం చేసిన కాంపోనెంట్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదు కొంచెం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో కనిపిస్తూ ఉంటుంది. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏంటంటే కొంచెం జూమ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ మీద లైట్ ఇన్సిడెంట్ అయ్యి దాని ప్రొజెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. సో భూతద్దంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 2D ఉంటుంది. ప్రొఫైల్స్ ఇలాంటి వాటి అన్నీ చూడటానికి అది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విఎంఎం అంటే వీడియో మెజరింగ్ మిషన్ అనమాట. సో మనకున్న కాంపోనెంట్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న కెమెరా అనేది జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో వచ్చిందా రాలేదా అని చెప్పి తీసుకుంటుంది. సో దీనికి ఎలా అంటే ఒక 1 పాయింట్ అంటే ఒక కార్నర్ వచ్చేసి 0 చేసుకున్న తర్వాత మన హోల్ లొకేషన్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూడటానికి ఇది యూజ్ అవుతుంది. సో జీడిఎన్టీ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్ సిఎంఎం. సో సిఎంఎం తెలుసు కదా మనకి 3 యాక్సిస్. సో ఎక్స్ వై జెడ్లోనే మనకి వర్క్ పీస్ చుట్టూ కరెక్ట్గా ఉందా రాలేదా. సో మన క్యాడ్ మోడల్ ఏదైతే ఉందో ఆ క్యాడ్ మోడల్లో ఉన్న టాలరెన్సెస్ అన్నీ కూడా మన దీంట్లో సాఫ్ట్వేర్లో తీస్తే దాని దగ్గరికి ఇది వచ్చి ఆ కోఆర్డినేట్ పాయింట్ దగ్గరికి వచ్చి మెజర్ చేస్తుంది. సో ఆ టచ్ చేసినప్పుడు అక్కడ ఉన్న టాలరెన్స్ దీనికి మ్యాచ్ అయితే అప్పుడు ప్రోడక్ట్ అనేది పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ రీమిషనింగ్కి వెళ్తుంది లేదా రీవర్క్ అనేది వెళ్తుంది అనమాట. సో దీని టాలరెన్స్ వచ్చి 0.025 mm. నెక్స్ట్ రోబోటిక్ ఆర్మ్. సో రోబోటిక్ ఆర్మ్ అనేది ప్రజెంట్ ఇన్స్పెక్షన్లో చాలా బూమింగ్లో ఉందన్నమాట. సో ఇదేంటంటే సేమ్ సిఎంఎం లాగా ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది రోబోటిక్ ఆర్మ్ అన్నమాట. సో దీనికి ఫిక్స్డ్ ఎడ్జ్ తర్వాత ఈ టేబుల్ మీద అది ఉంటుంది. బట్ రోబోటిక్ ఆర్మ్ ఏంటంటే ఒక కార్నర్లో ఉంటుంది, మన ఎంత ఏరియాలో ఉందని ఇస్తే అదే ఆ ఏరియాకి వెళ్ళి సేమ్ సిఎంఎం లాగే మన డేటా అనేది సాఫ్ట్వేర్లో ఇస్తాం, అది వెళ్ళి మొత్తం మెజర్ చేసుకుంటుంది. కౌంటర్స్ తర్వాత సర్ఫేస్ అంతా కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది మెజర్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.